కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకల్వానిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేశారు రైతులు. 6 నెలలుగా ట్రాన్స్ఫార్మర్ కోసం విజ్ఞప్తి చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కరెంటు సరిగ్గా లేకపోవడంతో వరి నాట్లు పూర్తయినా నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25,000 ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. తమ పంట పొలాలు ఎండిపోకుండా తక్షణమే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రైతులు. ఈ ఎండాకాలం వచ్చారు వాళ్ళ వరకు ప్రతి వారానికి ఒకసారి సతాయిస్తా ఉన్నది. ఇప్పటికీ ఎటువైతే నీళ్లు కానీ ఒక మడి కూడా తీయడం లేదు. మేము ఏ గారికి ఫోన్ చేసినా లైన్ మ్యాన్కి ఫోన్ చేసినా సరైన సామాన్యం స్పందించడం లేదు. సబ్స్టేషన్కి ఫోన్ చేసిన వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. వరకు ఒక 2 సార్లు ట్రాన్స్ఫార్మర్ కొరకు ధర్నాలు చేయడం జరిగింది. సబ్స్టేషన్ ముట్టడించడం జరిగింది. గత 2 నెలల సొంత గద్దె కట్టి వేడి చేస్తా ఉన్నాం. పైకి ఈ 2,000 వేసుకొని గద్దె మా సొంత డబ్బులతో నిర్మించడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చి ఇప్పటికి మమ్మల్ని 3 తిప్పల మన్ను బుక్కిస్తారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తున్నాం అని పగటి కాపులు చేస్తున్నాడు తప్ప వచ్చేయలేదు, వాళ్ళు చేసేది లేదు. ఇప్పుడు 6 మాసాల నుంచి గద్దె కట్టి మేము చూస్తున్నాం అంటే సొంత డబ్బులతో నిర్మించుకున్న గద్దె ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టే గది లేదు. ఆ పోల్ కాబట్టి అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో వానలు పడితే ఎటాంగితోనే చూడండి ఒకసారి. కాసిపేట విలేజ్ లో గత 13 సంవత్సరాల క్రితం పోల్లు వేసిండ్రు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళా వేసిండ్రు. మేము అడిగితే 25,000 రూపాయలు అడిగిండు వేయి. అందుకు ఈ ట్రాన్స్ఫార్మర్ సుతా ఈ 2 నెలల నుంచి గత ఆగడానికి కారణం ఒక కారణం ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఇవాళ ఖరాబ్ అయిన ట్రాన్స్ఫార్మర్ గత 4 నెలల నుంచి ఇప్పటికీ 3 సార్లు లోపల లక్ష కాలిపోయింది. ఇవాళ కాలిపోయింది. వాళ్ళు చేస్తామంటే మేము రిటర్న్ పంపించినాం. మాకు ఈ కొత్తగా పెట్టే ట్రాన్స్ఫార్మర్ను అది 2 ఒక్కటేసారి చాలు చేస్తే మాకేమైనా పంటలు పండుతాయి, మా భూములు ఎండిపోకుంటుంటాయి, మా మొక్కలు వారుతాయి, మాకు పొలాలు వారుతాయి.